మనతో పాటు మెదక్ జిల్లా అధికార ప్రతినిధి ఉన్నారు. రేవంత్ రెడ్డి 1 ఇయర్ పాలన మీద ఆయన కొన్ని ప్రశ్నలు అడిగి వివరాలు రాబట్టే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పాలన? 1 ఇయర్ పాలన మీద ఎట్లా ఉందంటే మీరు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి పాలన కాంగ్రెస్ అంటేనే అబద్ధం. కాంగ్రెస్ అంటేనే విభజించు పాలించు. 60 సంవత్సరాల నుండి దేశాన్ని పీడించి దోసుకు తిన్నటువంటి ఒక పార్టీ ఏదన్నా ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీ. కులాల వారీగా, మతాల వారీగా, సెక్యులరిజం పేరు మీద ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ఒక ప్రయత్నం చేసినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో రాక వచ్చినటువంటి ఒక అవకాశాన్ని 69 మాటలు చెప్పినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు కనీసం ఈ రోజు నాటికి ఒకే ఒక హామీ గిట్ట నెరవేర్చలేకపోయినాడు, అది రుణమాఫీ. ఈరోజు 42-43 వేల కోట్లు ఉన్నటువంటి ఒక రుణమాఫీని 18,000 కోట్లు చేసి కేవలం మేము 22 లక్షల మందికి మాత్రమే చేసినాం. అంటే మిగతా వాళ్ళు రైతులు కారా నీ ఉద్దేశంలో? అసలు దాని యొక్క అంతర్గత అర్థం ఏంటి? ఇంకోటి, రైతులకు 500 రూపాయల మద్దతు ధర ఇస్తాను, కానీ సన్నాయి నొక్కులు నొక్కినటువంటి ఒక నువ్వు సొన్నాయి నొక్కులు నొక్కి ఈరోజు కేవలం సన్నాలకే ఇస్తా అని చెప్తున్నటువంటి ఒక దురదృష్టమైనటువంటి ఒక వాతావరణం. అదేవిధంగా 500 రూపాయలతో పాటు వాటిని జల్లెడబట్టి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టి నానా రకాలుగా హింసిస్తూ, అదేవిధంగా రైతు బంధు ఇవ్వట్లే. అంటే ఒక్కటని కాదు, చెప్పుకుంటే ఆయన ఇచ్చినటువంటి ఒక హామీలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏది గిట్ట నెరవేర్చినటువంటి ఒక పాపాన పోలేదు. ఈ లఘుచర్ల ఇష్యూ మీద మీరేమంటారు? మీ కామెంట్ ఏంటి? బీజేపీ లీడర్ల కామెంట్ ఏంటి? ఈరోజు లఘుచర్ల విషయం తీసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి అనేటటువంటి ఒక పర్సన్కి కొడంగల్ నియోజకవర్గంలో, ఆయన సొంత నియోజకవర్గంలో, ఆయన సొంత పార్టీ కార్యకర్తలు, ప్రజలు, అన్ని పార్టీల నాయకులు అక్కడ కెమికల్ కర్మాగారం వద్దంటే ఆయన అల్లుని కోసం కేవలం అక్కడ ఫార్మా కంపెనీ ఓపెన్ చేయాలనుకుంటే ప్రజలంతా సొంత నియోజకవర్గంలో తిరగబడ్డారు. కావున ఆయన పరిస్థితి ఏందో ఆయన అర్థం చేసుకుంటే బాగుంటుంది. అక్కడ జరిగినటువంటి ఒక సంఘటనను కలెక్టర్ మీద దాడి జరగడం చాలా బాధాకరం. అందరం ఖండిస్తున్నాం. నిజంగా గిట్ట ప్రభుత్వ అధికారుల మీద ఎవరు దాడి చేయకూడదు. అందరం గిట్ట సౌమ్యంగా ఉండాలి. నిజంగా గిట్ట అందరము ప్రభుత్వ అధికారులను గౌరవించాల్సినటువంటి ఒక బాధ్యత ఉన్నది. కానీ అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన కొంతమందిని బాధ్యులు చేసి వాళ్ళను 3rd డిగ్రీ ప్రయోగించి వాళ్ళను జైల్లో పెట్టి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి హింసించడం ఇది చాలా బాధాకరమైనటువంటి ఒక విషయం. నిజంగా ఎవరైతే 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నారో, ఎవరైతే అధికారులు అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ గిట నిజంగా గిట శిక్షించాల్సినటువంటి ఒక అవసరం ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితులు గిట వస్తాయి.